వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పిల్లలకు సంబంధించిన ప్రతి విషయంలో తల్లిదండ్రులు భాగస్వామ్యులు కావాలి. పీటీఎం సమావేశంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. శాంతినగర్ 6వ వీధిలో సౌకర్యాలు కల్పించండి, మొరపెట్టుకున్న నివాసితులు. తూర్పు మోక్సాలలో అంబేద్కర్ చిత్రపటాలు ఏర్పాటు. డీకే ఫ్యామిలీలో విషాదం. ఆకస్మికంగా మృతి చెందిన బద్రీ నారాయణ. వార్తలోని వివరాలు. పిల్లలకు సంబంధించిన ప్రతి విషయంలో తల్లిదండ్రులు భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం చిత్తూరు మండల పరిధిలోని తుమ్మింద గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మెగా పీటీఎం 3.0 కార్యక్రమం అమలులో భాగంగా జిల్లా స్థాయి తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, చుడా చైర్మన్ కటారి హేమలత, డిప్యూటీ మేయర్ రాజేష్, డిప్యూటీ డీఈఓ, ఎంఈఓ సెల్వరాజ్ మోహన్ రావు, హెచ్ఎం సుజాత, స్కూల్ చైర్మన్ కృష్ణమూర్తి, అరుణశ్రీ ప్రసాద్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అతను కూడా ఈ స్కూల్ నుంచి పాస్ అయ్యారు, అతను కూడా ఈ స్కూల్లో చదివారు. ఆ సమయంలో చాలా కష్టం ఉండేవి, పెద్దగా ఫెసిలిటీస్ లేవు. కానీ ఇప్పుడు ఫెసిలిటీస్ పెరిగినాయి, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ అయింది. కానీ అందరూ చదవాలి, బాగా ఉండాలి, అందరూ పై స్థానానికి వెళ్ళాలి అతను చెప్పారు. మనం కూడా అందరూ బేసిక్లీ మా సెక్టర్లో పనిచేస్తున్నాము. ప్రభుత్వ స్కూల్లో మంచి జరగాలి, ప్రభుత్వ స్కూల్ బాగా ఉండాలి. ప్రజలు కూడా ప్రభుత్వ స్కూల్ మీద కొద్దిగా వాళ్ళు కూడా కాన్ఫిడెన్స్ పెట్టాలి. ఎందుకంటే నేను ఆంధ్రప్రదేశ్ మీకు కొంచెం నంబర్స్ నేను చెప్తాను. గత ఒక 10-15 సంవత్సరాల నుంచి చూస్తే 7 లక్షల మంది పిల్లలు ప్రభుత్వ స్కూల్ నుంచి ప్రైవేట్ స్కూల్కి ట్రాన్స్ఫర్ అయ్యారు. 42 లక్షల పిల్లలు ఉంటే ఇప్పుడు మన ప్రభుత్వ స్కూల్లో 35 లక్షల పిల్లలు ఉన్నారు. మన స్కూల్ డిపార్ట్మెంట్ బడ్జెట్ కూడా చూస్తే 24,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఖర్చు చేస్తున్నాం. అంటే మామూలుగా ఒక స్కూల్ ఒక పిల్లల స్థాయికి వస్తే ప్రతి ఒక్క పిల్లల మీద ప్రభుత్వం 5,000 నుంచి 7,500 రూపాయలు ఖర్చు చేస్తుంది ప్రతి నెల. టీచర్ శాలరీ, బడ్జెట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, సాఫ్ట్వేర్ కాస్ట్, కంప్యూటర్ ప్రింటర్ అంతా చూస్తే ఒక్కొక్క చైల్డ్ మీద ప్రైవేట్ స్కూల్ నుంచి చూస్తే 5,000 రూపాయలు, అప్పర్ ప్రైమరీ స్కూల్ చూస్తే 7,500 రూపాయలు ఖర్చు చేస్తున్నాం. ఎంత ఖర్చు చేసిన తర్వాత కూడా మనం ఒక్కటి కోరుతున్నాం, ప్రజా కూడా కొద్దిగా ప్రభుత్వ పాఠశాల మీద కొద్దిగా కాన్ఫిడెన్స్ పెట్టాలి. సో ఈ సందర్భంగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ జరగాలి. ప్రతి ఒక్క పిల్లలకి హెచ్పిసి కార్డు, ఒక హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డు, అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, మార్క్స్ ఏమున్నాయి, ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, అటెండెన్స్ ఏమిటి, అన్ని విషయాలకు సంబంధించి టీచర్స్ పేరెంట్స్తో మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడుతున్నారు? తల్లిదండ్రులు కూడా కనీసం ఒక పావు గంట, ఒక గంట ప్రతిరోజు పిల్లల మీద స్పెండ్ చేయాలి, ఖర్చు చేయాలి. సాయంత్రం కూర్చోవాలి, ఏమైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి, స్కూల్కి వెళ్ళారా లేదా, స్కూల్లో ఏం తిన్నారు, ఎన్ని క్లాస్ చదివారు, టీచర్స్ పేరు ఏమిటి, మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయి, అది క్వశ్చన్ అడగాలి. విద్యార్థులు చక్కగా విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి చేరుకుని చదివిన పాఠశాలకు ఊరికి మంచి పేరు తీసుకురావాలని మున్సిపల్ చైర్మన్ అలీం బాషా పేర్కొన్నారు. పొంగనూరు పట్టణం భగత్ సింగ్ కాలనీ మేలుపట్ల మున్సిపల్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం జరిగిన మెగా పేరెంట్ టీచర్స్ సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధన అందివ్వాలని ప్రభుత్వాలు విద్యాశాఖలో మార్పులు తెచ్చాయన్నారు. ఉపాధ్యాయులు కూడా విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో విద్యను బోధించాలన్నారు. తను కూడా చదివింది ప్రభుత్వ పాఠశాలల్లోనని చెప్పారు. గత ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ ముఖ్యంగా విద్యకి పెద్దపీట వేస్తూ అన్ని సౌకర్యాలు
ఇస్తున్నారు ప్రభుత్వం వారు. ఇంతకుముందు మీకు చూస్తే నాడు నేడు కింద డెస్కులు రావడం జరిగింది, మంచి భోజనం పెడుతున్నారు. అలాగే బుక్స్ కానీ యూనిఫామ్స్ కానీ అన్నీ ఇచ్చి మళ్ళా తల్లిదండ్రులకు ఇంకా ఏమన్నా సౌకర్యాల కోసము మళ్ళీ ఇంతకుముందు అయితే అమ్మఒడి అనేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. ఇప్పుడు తల్లి వందనం అనేసి కూడా అదే కంటిన్యూ చేయడం జరుగుతుంది. ఎన్ని వసతులు కల్పిస్తున్నారు. ఇప్పుడు ప్రైవేట్ పాఠశాలలు అంటే కన్నా మనం వాళ్ళకి వేలు డబ్బులు ఇచ్చి మనం పోయి వదిలేసి వాళ్ళకి కొంచెం తక్కువ పడకుండా చూసుకుంటాము. అలాగే మనము అన్నీ మనకు ఫ్రీగా ఇస్తూ ప్రభుత్వాలు మీ పిల్లల భవిష్యత్తు కోసము ఎన్నో వేల కోట్లు కూడా ఖర్చు పెడుతుంది. మీరు కూడా ఇది ఆలోచించుకొని మీ పిల్లలు ఎలా చదువుతున్నారు, స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళ యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి, ఫ్రెండ్స్లో తిరిగి ఏమేమి చేస్తున్నారు. ముఖ్యంగా ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే 10th క్లాస్కి వచ్చిన పిల్లల్లో ఇప్పుడు ఫోన్ ద్వారా మనం చదువుతున్నాము, చూస్తున్నాం వార్తలు. పిల్లలు చాలా చెడిపోవడం జరుగుతుంది. టీచర్స్ అయితే స్కూల్లో ఉన్నప్పుడు వాళ్ళు పాఠాలు చెప్పి ఏదో చెప్తారు, ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ మీద మీరు ముఖ్యంగా దృష్టి పెట్టి వాళ్ళ భవిష్యత్తు బాగా ఉండే విధంగా మీరు అందరూ కృషి చేయాలి. అలాగే హెచ్ఎం మన సుబ్రహ్మణ్యం సారు ఆయన ఎక్కడ పోయినా మంచి పిల్లలకి మంచి విద్యను అభ్యసించే విధంగా కూడా ఆయన కృషి చేస్తారు. మీరు వాళ్ళకి సహకరించండి. మీ పిల్లలకి ఒక మాట మాట్లాడినా, ఒక మాట తిట్టినా, ఒక ఏటు కొట్టినా మీరంతా పట్టించుకోకూడదు. ఎందుకంటే ప్రతి పిల్లోడు బాగుండాలా, స్కూల్ బాగుండాలా, మన ఊరికి మంచి పేరు రావాలా, స్కూల్కి మంచి పేరు రావాలనే టీచర్స్ ఎంత కృషి చేస్తారో పేరెంట్స్ కూడా అదే విధంగా కూడా కృషి చేయాలి. ఇక్కడ స్థానికంగా ఉన్న కృష్ణారెడ్డి అన్న కానీ, సుధాకర్ రెడ్డి అన్న కానీ మాకు తెలిసి స్కూల్కి డెవలప్మెంట్స్ కోసం వాళ్ళు ఎంతో ఇది కూడా ఇచ్చారు. దీంట్లో కూడా ఎన్నో సహాయ సహకారాలు అందించారు. ఇంతకుముందు చెప్పినట్లుగా పిల్లలు చాలా చక్కగా మాట్లాడారు. వాళ్ళ స్కూల్లో ఏం జరుగుతున్నాయి, ఏం పెడుతున్నారు, వాళ్ళ విద్య ఏ విధంగా ఉంది అనేది ఆ ఇద్దరు పిల్లలు మీకు అర్థమయ్యేట్లా చెప్పినట్లని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా మేడం గారు చెప్పినట్టు విద్య ఒకటే ముఖ్యం కాదు, మన ఇంట్లో వాళ్ళ క్రమశిక్షణ బాధ్యత కూడా చాలా ముఖ్యం. క్రమశిక్షణ అనేది కొంతవరకు స్కూల్లో ఉపాధ్యాయులు నేర్పిస్తారు. ఇంకా కొద్దిగా మనం ఇంట్లో మనం గమనించుకొని క్రమశిక్షణ నేర్పించి వాళ్ళకి బాధ్యత అంటే మేడం గారు చెప్పారు, పనులు చెప్పండి వాళ్ళకి, పనులు చెప్పి వాళ్ళ దగ్గర చేయిస్తే బాధ్యత వాళ్ళు పెరిగి వాళ్ళు జీవితంలో ముందుకు నడిచేట్లా మంచి బాట మీరు వేస్తారు. అదేవిధంగా ఈరోజు గవర్నమెంట్ స్కూల్లో కార్పొరేట్ స్కూల్కి తగ్గట్టుగా 2016, 2017లో ఎస్ ఆదర్శ్ 10th చదివినాడు. అప్పుడు హెచ్ఎంగా సుబ్రహ్మణ్య సార్ ఉన్నారు. అప్పుడు వచ్చి 9.3 తెచ్చుకున్నాడు. మామూలు మన గవర్నమెంట్ స్కూల్ చదివి ఇప్పుడు అబ్బాయి ఇన్ఫోసిస్లో ఒక మంచి దీంతో ప్యాకేజీతో ఇప్పుడు జాబ్ చేస్తున్నాడు. నాకు ఎందుకంటే మా అబ్బాయి ఎందుకు ఇంత స్థాయికి వచ్చినాడంటే అది ఒక మన ప్రభుత్వ పాఠశాల చదివినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. ప్లస్ మన టీచర్లు కానీ హెచ్ఎంలు కానీ బాగా ప్రోత్సహించి బాగా చదివించారు కాబట్టి ఈ అబ్బాయి ఇప్పుడు ఆ స్టేజ్లో ఉన్నాడు. చిత్తూరుకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త డీకే బద్రీనారాయణ శుక్రవారం ఆకస్మికంగా మృతి చెందారు. మాజీ ఎంపీ టీటీడీ చైర్మన్ డీకే ఆదికేశవుల నాయుడుకు ఆయన సోదరుడవుతారు. వ్యాపార రంగంలో కీలకంగా రాణించారు. బద్రీనారాయణ మృతికి రాజకీయ, వ్యాపారవేత్తలు మరియు పొంగనూరుకు చెందిన పలువురు ప్రముఖులు తదితరులు సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని అంజలి ఘటించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వీధులకు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టారు. ఇందులో భాగంగానే శుక్రవారం అంబేద్కర్ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. దళిత నాయకులు మాట్లాడుతూ వీధులకు పేర్లు పెట్టడం చాలా అవసరమన్నారు.
ప్రజలు తమ గమ్య స్థానాలకు సులభంగా చేరుకోవడానికి, కొత్తవారు ఆ ప్రాంతాన్ని సులభంగా అర్థం చేసుకోవడానికి పేర్లు పెట్టాలని చెప్పారు. ఇదే ఏరియాలో భవిష్యత్తులో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన ఒక కులానికో, మతానికో, వర్గానికో, ప్రాంతానికో రాజ్యాంగం రాయలేదు. ఆయన రాజ్యాంగం ఈరోజు దేశాన్నే పాలించే స్థాయిలో ఉందంటే అంబేద్కర్ గారు ఎంత మేధావో ప్రపంచ దేశాలే చెప్తున్నాయి. అలాంటి మహానుభావుడు ఈరోజు అంబేద్కర్ వారసులుగా మనం మండల స్థాయి, వార్డు స్థాయి, నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయిలో మనమందరూ ఈరోజు ప్రతి వార్డులో అయితేనేమి, మండలంలో కానీ, పంచాయతీల్లో కానీ అంబేద్కర్ గారి విగ్రహాలు ఎక్కడైతే మన దళిత వాళ్ళు ఉన్నాయో అక్కడ ప్రతి ఒక్కరూ అంబేద్కర్ విగ్రహాలు ఏర్పాటు చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మేము మొదలు పెడుతున్నాం. మా మొదలుతో ఈరోజు నియోజకవర్గం అంతా ఎక్కడెక్కడైతే దళిత వాళ్ళు ఉన్నాయో, దళిత వార్డులు ఉన్నాయో ఖచ్చితంగా అక్కడ ఉన్న నాయకులు ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో మొదటి మెట్టు మా ద్వారా ఈరోజు వేయడం జరుగుతుంది. ఈరోజు ఎంతోమంది నాయకులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, అంబేద్కర్ గారు రాసిన రిజర్వేషన్లో వచ్చిండే నాయకులు కానీ, ఉద్యోగస్తులు కానీ ఈరోజు ఆయన పెట్టిన భిక్షాన్ని నేను తెలియజేసుకుంటున్నాను. రాబోయే కాలంలో అన్నగారు చెప్పినట్లు బాస్ అంబేద్కర్ యువసేన ఆధ్వర్యంలో మేమందరూ పనిచేసేదానికి సిద్ధంగా ఉన్నాము. ఎవరు ఏం చేసినా అంబేద్కర్ సిద్ధాంతాలు తీసుకునేదానికి మా వంతు కృషి చేస్తామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం పెద్ద ధన్యవాదాలు చేసుకుంటాం. పిల్లలను సానబడితే అద్భుతాలు సాధిస్తారని మార్కెట్ కమిటీ అధ్యక్షుడు కరణం శ్రీనివాసులు నాయుడు తెలిపారు. సోమల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మెగా పేరెంట్స్ మీటింగ్ హెచ్ఎం హేమసుందర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు నాయుడు మాట్లాడుతూ క్లిక్కర్ అనే విధానం పిల్లలను మరింత ఆసక్తిగా చదువుకునేలా చేస్తోంది. పరీక్షలు జరిగిన తర్వాత సమర్థత తెలుసుకోవడం కాకుండా ఎప్పటికప్పుడు పిల్లల చదువును విశ్లేషించేలా చేయడం బాగుంది. మధ్యాహ్న భోజనం నుంచి స్టూడెంట్ కిడ్స్ వరకు నాణ్యత పెంచి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనాన్ని రుచికరంగా నాణ్యతతో అందిస్తున్నామని అన్నారు. స్టూడెంట్ కిట్లపై పార్టీ రంగులు, చిహ్నాలు, ఫోటోలు లేకుండా అందజేస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ ప్రసాద్, సింగిల్ విండో అధ్యక్షుడు శివశంకర్, తెలుగు యువత అధ్యక్షుడు మహేంద్రబాబు, పార్టీ మండల ఉపాధ్యక్షుడు పిఎం మల్లికార్జునయ్య, నాయకులు నగేష్, జనార్దన, పేరెంట్స్ కమిటీ అధ్యక్షుడు బాలాజీ, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు విదేశాల పర్యటనలు చేసి పెట్టుబడులు తెచ్చి, కంపెనీలు తెచ్చి డెవలప్ చేయాలని చెప్పి చూస్తూ ఉన్నారు. ఇదంతా చంద్రబాబు నాయుడు మనల్ని కోసరం కాదు, నారా లోకేష్ కొడుకు కోసరం కాదు. ఇదంతా కూడా ప్రజల కోసరం, ప్రజల బతుకు కోసరం, ప్రజల జీవనాధారం కోసం, ఉన్నటువంటి పిల్లల భవిష్యత్తు నిలబెట్టడం కోసమే వీళ్ళంతా కూడా ఈ బాధ పడతా ఉన్నారని చూస్తే గ్రామాల్లో మీకు ఏం సౌకర్యాలు కావాలన్నా చేస్తూ ఉన్నాం. ఇట్లా స్కూల్లో ఏ సౌకర్యాలు కావాలన్నా చేస్తూ ఉన్నాం. ఈరోజు బీసీ హాస్టల్ మూసేయింటే కలెక్టర్ గారితో మాట్లాడి బీసీ హాస్టల్ ఓపెన్ చేయించినాం. ఈరోజు ఫ్యాషన్ అయిపోయింది పిల్లలకి, బీసీ హాస్టల్ అంటే కేవలం అయిపోయింది. దయచేసి పిల్లల తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నారు, మీరు ఖచ్చితంగా మీ పిల్లవాళ్ళని బీసీ హాస్టల్లో పెట్టండి. అక్కడ ఫుడ్ బాగుంది, నీట్గా స్నానాలు చేపిస్తారు, బడికి పంపిస్తారు, వాళ్ళ కంట్రోల్లో ఉంటారు అని కూడా మీకు తెలియజేస్తాను. ఇంకోటి ఏమంటే ఇప్పుడు సెల్ ఫోన్లు వచ్చేసినాయి. మీరు చేయాల్సిన బాధ్యత ఇంటర్మీడియట్ వరకు కన్నా వాళ్ళని తప్పుదోవ పట్టకుండా చదివించి పిల్లలు కానీ మగపిల్లలు కానీ దారిలో పెట్టగలిగితే ఇంటర్మీడియట్ అయిపోయిందంటే ఆటోమేటిక్గా వాళ్ళ స్టేజ్ మారిపోతుంది, వాళ్ళ అలవాట్లు మారుతాయి, వాళ్ళు చదువుకోగలుగుతారు, ఉద్యోగాలు తెచ్చుకోగలుగుతారు. దయచేసి మన ఎటువంటి చెడు అలవాట్లు లేకుండా గ్రామాల్లో మహిళలు నిలదే వల్ల ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే ఊరు చెడిపోతారని చెప్పి మహిళలు ముందుకు వచ్చి నిలదీసి మాట్లాడితే తప్పితే ఈ గ్రామాలు బాగుపడవని కూడా మీకు తెలియజేస్తాను. ముఖ్యంగా మన గ్రామాల్లో వారి ఇంటి ముందర వాళ్ళ వీధి శుభ్రంగా పెట్టుకొని అవసరం ఏం చేస్తాం అనేది ప్రతి ఒక్కరు కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. దయచేసి ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకాలన్నీ తీసుకొని మన గ్రామాలు అభివృద్ధి చేసుకొని, మన పిల్లలను అభివృద్ధి చేసుకొని, మన స్కూళ్ళను అభివృద్ధి చేసుకొని మనమందరూ కూడా భారతదేశంలోనే మన రాష్ట్రం ముందు ఉండాలని చెప్పి
కోరుకుంటూ మనం చేస్తే అయిపోతుందా అనుకోవచ్చు. అబ్దుల్ కలాం ఎక్కడి నుండి వచ్చారు, నరేంద్ర మోడీ గారు ఎక్కడి నుండి వచ్చారు, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడి నుండి వచ్చారు, ఇలా చెప్పుకుంటే రాజశేఖర రెడ్డి గారు ఎక్కడి నుండి వచ్చారు, ఇలా చెప్పుకుంటా పోతే పల్లెటూరు నుండి ఒక రైతు కుటుంబంలో పుట్టి వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచనలను పంచుకుంటా ముందుకు పోయి ఈ స్టేజ్కి వచ్చినారు. వాళ్ళు చేతనైతే 10 మందికి సాయం చేద్దాం, లేకపోతే గమ్మునుందాం. చెడ్డ చేసేది మాత్రం ప్రజల్లో కానీ రాజకీయ నాయకుల్లో కానీ ఆ అలవాటు లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ముందుకు పోయి మన స్కూలు మన పిల్లలు డెవలప్ చేసుకొని మన గవర్నమెంట్కి మంచి పేరు తెస్తారు, మన ఉపాధ్యాయులకు మంచి పేరు తెస్తారని కూడా కోరుకుంటూ, మీ పిల్లవాడు ఏం చదువుతున్నాడు ఎట్లా ఉన్నాడు అనేది గవర్నమెంట్కి తెలియాలంటే ఎట్లా తెలుస్తుంది? మీరు ఇంటికాడ ఉంటే మేము స్కూల్లో ఉంటే తెలియదు. మనందరి మధ్య ఒక ఇంటరాక్షన్ ఉంటే వాట్ ఈజ్ యువర్ చిల్డ్రన్, వాట్ ఈజ్ టీచర్స్, వాట్ ఈజ్ స్కూల్ అనేది తెలుస్తుంది. కాబట్టి మనకు ముఖ్యమని చెప్పి అందరినీ కూడా కలవడం జరిగింది. ఇంకా ఒక విషయం ఏమంటే, ఈ మధ్య కలెక్టర్ గారు మీటింగ్ జరిగింది. అక్కడ ఎస్పీ గారు, జిల్లా జడ్జి గారు, డిఓ మేడం అందరూ వచ్చారు. ఆ సమావేశం వివరం ఏమంటే, నార్కోటిక్స్ అంటే మత్తు పదార్థాలు జరుగుతూ ఉంది. దాన్ని అరికట్టాలనే ఉద్దేశంతో కలెక్టర్ గారు, ఎస్పీ గారు మీటింగ్ పెట్టారు. కానీ ఆ రోజు ఆ మీటింగ్లో విషయం ఏమంటే, అక్కడికి వచ్చిన హెడ్ మాస్టర్లు అందరూ కూడా వాళ్ళ అనుభవాలు చెప్తున్నారు. ఒక్కొక్కరు లేచి మైక్ తీసుకొని, సార్ మా స్కూల్లో అబ్బాయి గంజాయి తాగుతాడు, మేమేదో గ్రౌండ్ లెవెల్లో మిమ్మల్ని జాగ్రత్త పరుద్దామనేసి చేశామని చెప్తూ వాళ్ళు మాకేం చెప్పారంటే, మీరు పిల్లవాడిని అడుక్కోవద్దండి, భయపెట్టండి. మెయిన్ మొబైల్స్ అవాయిడ్ చేయండి. మొబైల్స్ గుండా దాంట్లో ఏం కొట్టినా వస్తుంది. మొబైల్ అందరికీ మనకు తెలిసిందే, ఇంటర్నెట్ మాయాజాలం ఉంటుంది. ఆ మాయాజాలం అది, దాని పేరే మాయాజాలం. వాళ్ళ విద్య ఎలా ఉంది, అందుకనే ఈ మీటింగ్ నేను పెట్టారు. ఇటువంటి ఈ మీటింగ్ అప్పుడు వాళ్ళ ప్రోగ్రెస్ ఎలా ఉంది, ప్రోగ్రెస్ కార్డు అవి ఇస్తారు మనకి, మన సార్ వాళ్ళు మీకు ఇస్తారు. మీ వాడి ఆటలు పాటల్లో ఎట్లా ఉంది, ఆటల పోటీల్లో వాటిలో పార్టిసిపేట్ అవుతున్నారు లేదా, యాక్టివ్గా ఉండాలి ఆటల్లో కూడా, అట్నే విద్యలో యాక్టివ్గా ఉండాలి. చదివే వయసులో చదవాలి, తిరిగే వయసులో తిరగాలి. అది ఒక్కటి గుర్తుపెట్టి చెప్పండి వాళ్ళకి. ఇప్పుడు నేనున్నాను ఫర్ ఎగ్జాంపుల్, డిగ్రీ వరకు చదివా, ఇప్పుడు చేసుకోవాలి. 10th వరకు అయిపోతుంది, 10thలో ఇంటర్మీడియట్, డిగ్రీ, అట్లా ప్రభుత్వం ప్రతి విద్యలో కూడా ప్రోత్సాహకాలు కల్పిస్తుంది. స్కాలర్షిప్లు వస్తున్నాయి కదా, ఇప్పుడు తల్లికి వందనం వచ్చినట్లు అట్లా ఇంటర్మీడియట్ డిగ్రీకి వెళ్ళేసరికి వాళ్ళకే అమౌంట్స్ వస్తున్నాయి. ప్రభుత్వం ఇచ్చే సదవకాశాలన్నింటినీ ఉపయోగించుకొని. పొంగనూరు పట్టణం మార్కెట్ యార్డ్ వెనుక వైపు గల శాంతినగర్ 6వ వీధిలో సౌకర్యాలు కల్పించాలంటూ నివాసితులు మొరపెట్టుకుంటున్నారు. కురుస్తున్న వర్షాలకు ఆ వీధంతా బురదగుంటను తలపిస్తూ ఉంది. రోడ్డు లేదు, ఉన్న కాలువలను శుభ్రం చేయరు. రోడ్డుపై నడిచి వెళ్ళాలంటే భయంగా ఉంది. ఎక్కడ జారి కింద పడతామో అని ఎటు చూసినా పేరుకుపోయిన చెత్త, నిలిచిన మురుగునీరు, పాముల బెడద, ఈ విధంగా ఇక్కడ పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు, పాలకులు స్పందించాలని కోరుతున్నారు. రోడ్డు లేదు మాకు, ఇది ఉండదు, అదంతా ఎత్తేకేమీ లేదు, కాలువలు క్లీన్ చేసేవాళ్ళు లేదు, మా బాధలు చూస్తే ఎట్టుండాయి, మేము కింద పడిపోతే మమ్మల్ని చూసేవాళ్ళు లేదు. మీరేమన్నా మంచిది చేసి మాకు కాపాడండి, మాకేమీ లేదు. కమిషనర్ గారు అదే. పొంగనూరు 3వ వార్డు శాంతినగర్ 6వ వీధిలో కాలువలు ఉన్నాయి, కానీ డ్రైనేజ్ కాలువ క్లీన్ చేసేవాళ్ళు లేరు, పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. రోడ్డు సరిగా లేదు, అడిగితే మీకు రోడ్డు లేదు, రోడ్డు వేసిన తర్వాత వస్తాము అని చెప్తారు. ఇట్లా డ్రైనేజ్ ఎక్కువ అవడం వల్ల రోగాలు అవన్నీ వస్తున్నాయి, జ్వరాలు అవన్నీ పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. అవి వస్తే జ్వరాలు వస్తే బాధ్యులు ఎవరు లేరు చూపించడానికి. ఇంకపోతే గవర్నమెంట్ హాస్పిటల్కి పోవాలా, మీ దగ్గర ప్రైవేట్ హాస్పిటల్ పోయి డబ్బులు లేవు.
రోగాలు ఎక్కువ రావడం వల్ల తిరుపతికి అట్లంతా పోతున్నారు, బెంగళూరుకి. వాళ్ళ దగ్గర డబ్బు సరిగా లేదు. ఈ కమిషనర్ గారు దయచేసి వచ్చి ఒకసారి చూసి ఈ ప్రజలందరినీ గమనించి ఈ కాలువలు క్లీన్ చేయించాడుగా, రోడ్లు వేసేట్టుగా చూడండి. థ్యాంక్ యూ సార్. 3 నెలలు 4 నెలలు అవుతాం సార్ వచ్చి ఇక్కడ. కాలువలు ఎత్తే వాళ్ళే రారు. ఎవరో ఒక ఉన్నాడు, ఒకడే వచ్చేది, మనకి ఎవ్వరు రారు. పిలిచినా అక్కడ క్యార్లు చేసుకుని వెళ్ళిపోతారు. చెత్త చూడు ఎంతంత పోసి పెట్టినారు. మేము ఎత్తుకుపోయి ఆ చెరువులో బాగా వచ్చేది గలీజ్కి. పిల్లలు పాములు చూడ దినానికి ఒక పాము ఇంట్లోకి వచ్చేసింది మన పాము. అట్లనే రోడ్లు వేసి చుట్లు పసుపు కట్టుకున్నా ఉంటే మా డబ్బులు కట్టండి బ్లాక్ మెయిల్ చేసేది. ఏమన్నా చేసేయమంటే కరెంటు బిల్లు అవి ఇవి చేసేయమంటే ఇప్పుడు చుట్టు ముడుకు కట్టించుకుంటారు, క్లీన్ చేసేయకూడదా? ఇంట్లోకి వచ్చేసి సార్ చిన్న బిడ్డ మా ఇంట్లో పాము చూతురా ఎత్తుకునే దండ మాదిరిగా ఉంది. ఇట్లా కాలం అయితే గొప్పు కంటే గొప్పు కాదు. నీళ్ళు మేము పోసి అట్లా పోయిండేది. ఆ మాదిరి ఉంటే అన్నమాటలు తినేది మేము. రోడ్డులే ఏమి లేదు, రోడ్డు ఒకటి చెప్తా ఉంటే అక్కడ మధ్యపు లేదు. అయిపోయారు పిల్లోడు ఆ పిల్లోడే వచ్చేది సంవత్సరము. ఈ కాలం వేసినప్పుడు ఇంకా అయిపోకూడే వచ్చేది. ఇంకెవ్వరు రారు కాలం ఎత్తేకి. ఆ దావలో పోయేటప్పుడు చెప్పినా అక్కడ మాకు తెలియదు, మాకు తెలియదు, ఎవరు అడుక్కోండి అంటారు. చెత్త చేసి వస్తా ఉండ్రే, అది కూడా చెత్త కూడా లేదు. ఇది రాని కమిషనర్ ఎవరు రారు. కాపాడతారులే వచ్చి బురదలో పోయి రోడ్డు గీట్ ఏమీ లేదు సార్. బురదలో గేట్ పిల్లాడు. విద్యారంగాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు కూటమి ప్రభుత్వం మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ 3.0ను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందని మాజీ కౌన్సిలర్ దేశాది ప్రకాష్ సివి రెడ్డిలు అన్నారు. పొంగనూరు పట్టణం కొత్త ఇండ్లు మున్సిపల్ ఉన్నత పాఠశాలలో మెగా పేరెంట్స్ మీటింగ్ హెచ్ఎం ఉషారాణి ఆధ్వర్యంలో పండుగ వాతావరణంలో జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన వారు మాట్లాడుతూ విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకుని క్రమశిక్షణతో ఏకాగ్రతతో కష్టపడి చదివితే అప్పుడే ఉన్నత స్థాయికి ఎదిగే అవకాశం ఉందన్నారు. పిల్లల పట్ల తల్లిదండ్రులు కూడా శ్రద్ధ పెట్టాలన్నారు. కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ రాజు తదితరులు పాల్గొన్నారు. పేరెంట్స్ కమిటీ జరుపుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఈ పిల్లలు తల్లిదండ్రులు టీచర్స్ ఇంటరాక్షన్ అయ్యి వీళ్ళు సక్రమంగా స్కూల్కి వస్తున్నారా లేదా, ఇక్కడ ఏం జరుగుతుంది, మన పిల్లలు ఏం చేస్తున్నారు తెలుసుకోవడమే ఈ ముఖ్య ఉద్దేశము. మరియు నేను ఇక్కడికి వచ్చి విచారించిన తర్వాత మేడం గారు ఏం చెప్పారంటే వాళ్ళ ప్రోగ్రెస్ పిల్లలు ఏం చేస్తున్నారు ఏమి మేము డిస్ప్లే చేసి బోర్డు మీద డిస్ప్లే చేసి వాళ్ళ తల్లిదండ్రులు కూడా పిలిపించి మీ పిల్లలు ఏం చేస్తున్నారు ఏమి వాళ్ళు కూడా తెలియజేసి ఇంకా వాళ్ళు ఏ విధంగా డెవలప్ కావాలి అనే దాని మీద మేము కూడా ఇంతవరకు ప్రోగ్రామ్ చేశామని చెప్పారు. ఈ విధంగా ప్రతి స్కూల్లో చేస్తే కూడా పిల్లలు భవిష్యత్తుగా మెరుగుపడుతుంది. అదేవిధంగా టీచర్లే మొదటి గురువులు, వాళ్ళు పిల్లల భవిష్యత్తుకి బాగా తోడ్పడతారు. వీళ్ళ వల్ల రాష్ట్రానికి దేశానికి కూడా చాలా మంచి జరుగుతుంది. కాబట్టి తల్లిదండ్రులు మీరు టీచర్స్తో ఇంటరాక్షన్ అయ్యి మరి వీళ్ళ భవిష్యత్తుకి ఎలా ఉపయోగపడాలి, వాళ్ళు ఏ విధంగా డెవలప్ కావాలనే దానికి మీద మీరు చర్చించి నిర్ణయం తీసుకోవాలని సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఈనాటి పిల్లలే రేపటి మన దిశ నిర్దేశాన్ని కూడా ప్రభాకరను నిర్ధారించి ఉంటారని మన గౌరవనీయులైనటువంటి మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే విద్యాశాఖ మంత్రి అయినటువంటి యువ నాయకులు
లోకేష్ బాబు గారు, అలాగే కూటమి నాయకులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, మోదీ గారు ఆదేశాల మేరకు ఈరోజు ఈ సభను విజయవంతంగా చేయాలని ప్రతి ఒక్కరితో కూడా కార్యక్రమం జరపబడుతున్నది. కావున పిల్లలు ఈరోజు ఎంత బాగా చదువుకుంటే రేపు మీరు ఫ్యూచర్లో కూడా మీ తల్లిదండ్రులకైతేనేమి, అలాగే మీ పట్టణ పరిసర ప్రాంతాలకైతేనేమి, మీ ఉపాధ్యాయులకైతేనేమి మంచి పేరు తేవాలని ఈ సభాముఖంగా మేము తెలియజేస్తున్నాము. ఆ రోజు పెద్దలు చెప్పారు, 10 రూపాయలు పుస్తకమైన చినిగిపోయిన చొక్కాయినా కానీ 10 రూపాయలు పుస్తకం తీసుకునేసి. ఎందుకంటే ఇది ఎన్నటికీ తరగనిది చదువు. ఒకరు పంచే కొద్దీ వస్తానే ఉంటుంది మనకి భాండాగారం. చదువు అనేది ఇప్పుడుండే పోటీ ప్రపంచంలో చాలా ఉన్నత స్థితిలో ఒక ఏ రంగంలో కూడా రాణించాలంటే కూడా చదివే ముఖ్యము. కావున ప్రతి ఒక్కరూ మీ పిల్లలకి ఇప్పుడు గవర్నమెంట్ అనేకంగా వస్తూనే ఉంటాయి. పిల్లలకి ప్రత్యేకంగా పాఠ్య పుస్తకాలు అయితేనేమి, అలాగే యూనిఫామ్ అయితేనేమి, మిడ్ డే మీల్స్ అయితేనేమి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి పిల్లలు పైకి రావాలని ప్రభుత్వాలు ఎన్నో కృషి చేస్తున్నాయి. కావున ప్రతి ఒక్కరూ పేరెంట్స్ మీ పిల్లలను స్కూల్లో పాఠాలు చెప్తారులే, వాళ్ళ మీద వేస్తే మనకు సరిపోతుందనే కాకుండా మీరు కూడా పిల్లలు ఏం చేస్తున్నారు ఇంట్లో, మెయిన్ ఏమంటే ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల్లో సెల్లుకి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తున్నారమ్మా. పిల్లలకి ఎక్కడ పోయినా కూడా సెల్లులు ఈ రోజుగా నెచ్చుకున్నారంటే రేపు తల దించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. అదే పుస్తకం మీరు వెతుకోమని చెప్పండి, రేపు అబ్బాయి తలెత్తుకునేట్టుగా గర్వించదగ్గట్టుగా మీ కుటుంబానికి కూడా ఎంతో సహాయపడతాడు. పొంగనూరులోని గ్రామ దేవతల ఆలయాల్లో శుక్రవారం సందర్భంగా రాహుకాల పూజల్ని నిర్వహించారు. తూర్పు మొగసాలలోని శ్రీ చాముండేశ్వరిదేవి, తాటిమాకులపాలెంలోని తాటిమాను గంగమ్మ, పుదిపట్లలోని శ్రీ వైష్ణవీదేవి ఇలా అమ్మవారి ఆలయాల్లో భక్తులు భక్తి శ్రద్ధలతో విశేష పూజల్ని నిర్వహించారు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. పద్మాసనే పద్మకరే సర్వలోకైకబోధితే శంకుచక్రగదా హస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. లక్ష్మీం గిరికాం
శ్రీరామపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు 40,000 రూపాయలు విలువ చేసే వాటర్ ప్యూరిఫైను టీడీపీ నాయకుడు నిరంజన్ రెడ్డి ఉచితంగా అందజేశారు. పాఠశాలలో విద్యార్థులు త్రాగునీటి కోసం పడుతున్న ఇబ్బందిని దృష్టిలో ఉంచుకొని ఆయన శుక్రవారం వాటర్ ప్యూరిఫైను పాఠశాలకు అందించారు. అలాగే స్పోర్ట్స్ మెటీరియల్కు 5,000 రూపాయలను అందించారు. ఈ సందర్భంగా దాతకు హెచ్ఎం త్రివేణి కృతజ్ఞతలు తెలిపారు. తర్వాత మెగా పేరెంట్ టీచర్స్ కమిటీ సమావేశం జరిగింది. ఎంఈఓ తులసిరామ్ హాజరయ్యారు. ఎస్ఎంసీ చైర్మన్ మహేష్, ఉపాధ్యాయులు అంజాద్ అలీఖాన్ మరియు పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. మేన్పట్ల ప్రైమరీ పాఠశాలలో శుక్రవారం మెగా పేరెంట్ టీచర్స్ కమిటీ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి కీర్తిశేషులు కృష్ణారెడ్డి కుమారుడు రోహిత్ రెడ్డి మరియు పాఠశాల పూర్వపు విద్యార్థి హారతిలు పాల్గొని మాట్లాడారు. పాఠశాలకు కిచెన్ షెడ్ నిర్మాణానికి కావలసిన స్థలాన్ని ఆయన తండ్రి జ్ఞాపకార్థం ఇస్తామని రోహిత్ రెడ్డి తెలిపారు. ఇంకనూ కావలసిన సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. పూర్వపు విద్యార్థి హారతి మాట్లాడుతూ తాను కూడా ఇదే పాఠశాలలో చదివానని, పిల్లలందరూ బాగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదిగి తల్లిదండ్రులకు పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని చెప్పింది. తల్లిదండ్రులు మాట్లాడుతూ బాగా చదువు చెబుతున్నారని, వారి పిల్లలు ముందుకన్నా ఇప్పుడు బాగా చదువుతున్నారని, మధ్యాహ్నం భోజనం ఇంకా ఇతర విషయాల్లో ఉపాధ్యాయులందరూ తగు శ్రద్ధ తీసుకుంటున్నారని చెప్పారు. కార్యక్రమంలో హెచ్ఎం అరుణకుమారి, కృష్ణవేణి, ఉషారాణి, భారతి, కుమార్, పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఉదాహరణలు ఇంకా ఎంతో అభివృద్ధి చేయాల్సిన వాళ్ళు మన మధ్య లేకపోవడం మనమంతా కూడా చాలా దుఃఖించవలసినటువంటి విషయం. ఆయన గారు వింటే ఇంకా మనకి ఎన్నో అభివృద్ధి పనులు జరిగేవి. ఆయన యొక్క వారసత్వాన్ని పుచ్చుకుని ఈరోజు మనకి ఈ సభకు ఇచ్చేసి మా తాతలు రామిరెడ్డి ఈ స్కూల్ బాగుండాలనేసి అన్నీ చేసి దీనికి తగినట్లు ఏమి కావాలన్నా రేపు వచ్చి అడిగినా లేకపోతే నేనే ముందు నుండి మీకు చేయిస్తాను. మీరందరూ కూడా సరిగ్గా చదువుకొని రేపు బాగుంటే అదే మాకు చాలు. పేరెంట్స్ మీటింగ్ పెడతామన్నారంటే ఏదో వచ్చినామా సంతకం పెట్టామా అని కాకుండా 1వ క్లాస్ నుంచినే మన పిల్లల్ని మంచి అభివృద్ధి పదంలో నడపాలంటే మంచిగా చదవాలి అనే ఉద్దేశం మనలో ఉంటే ప్రతి నెల లేదంటే ఎప్పుడైనా మధ్యలో వచ్చి టీచర్స్ని అడగాలి. మన పనులు మనకు ఉంటాయి, అందరూ కూలికి పోయేవాళ్ళే, కానీ మా పిల్లవాడు మా పాప ఎలా చదువుతున్నారు, లేదు టీచర్స్ చదువు బాగా చెబుతున్నారా లేదా, వాళ్ళు ఇక్కడ స్కూల్లో తింటున్నారా లేదా అనే విషయాలు కంపల్సరీ గమనించాలి. ఎందుకంటే టీచర్స్ వాళ్ళంతా వాళ్ళ చదువు చెప్పేస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత మనం వాళ్ళని ఏం చెప్పారు, హోంవర్క్ ఏమి ఇచ్చినారు, వాళ్ళు చదువుతున్నారా లేదా, లేదంటే వాళ్ళ నడవడిక ఎలా ఉంది అనేది మనం 1వ క్లాస్ నుంచినే మనం చూడాలి. మనం ఏదో పనికి వేసి వస్తాము, మన పిల్లలు ఏదో స్కూల్కి పోతున్నారు, అన్నం పెడుతున్నారు, మధ్యాహ్నం తినేస్తున్నారు, బ్యాగ్ అక్కడ పాడేస్తున్నారు, ఏదో రాసుకుంటున్నారు, పోతా ఉన్నారు, హోంవర్క్ కాలేదంటే ఒకవేళ ఒక 2 మార్కులు మాట్లాడేసి లేదంటే మళ్ళీ రేపు రాసుకో. ఇవన్నీ మీరు పేరెంట్స్ వాళ్ళది 50% ఉంటాయి, టీచర్స్ది ఇంటి దగ్గర పేరెంట్స్ది 50% ఉండాలి. అప్పుడే మన పిల్లలు వచ్చేసి మంచి చదువు బాటలో అనేది పడతారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పిల్లలకు సంబంధించిన ప్రతి విషయంలో తల్లిదండ్రులు భాగస్వామ్యులు కావాలి. పీటీఎం సమావేశంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. శాంతినగర్ 6వ వీధిలో సౌకర్యాలు కల్పించండి, మొరపెట్టుకున్న నివాసితులు. తూర్పు మోక్సాలలో అంబేద్కర్ చిత్రపటాలు ఏర్పాటు. డీకే ఫ్యామిలీలో విషాదం, ఆకస్మికంగా మృతి చెందిన బద్రీ నారాయణ. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతకోసం నమస్కారం.